అవును నేను బీఆర్ఎస్లో ఉన్నా కదా, బీఆర్ఎస్లో ఉన్నప్పుడు నేనే మాట్లాడు అక్కడ నా వాయిస్ ఏడు ఉండే బీఆర్ఎస్ నుంచి ఎప్పుడైతే నేను మొన్ననే చెప్పినా కదా, వెక్క మాట చెప్తా. మంచి క్వశ్చన్ అడిగారు. నేను బీఆర్ఎస్లో 9.5 సంవత్సరాలు కాదు 20 ఏళ్ళకెళ్ళి భాగస్వామ్యం. విను బ్రదర్, అరే విను, తొందరగా పడుతుంది. 20 ఏళ్ళ నుంచి భాగస్వామ్యం. నేను తెలంగాణ జాగృతి 2006లో పెడితే 2014లో నేను బీఆర్ఎస్లో చేశాను. రైట్, ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారి డైరెక్షన్లో ఉద్యమం చేసినాం మేమందరం. రైట్, సో ఆనాడు ఉద్యమంలో ఉండేటటువంటి భాగస్వామ్యం కూడా మాకు ఉంటుంది. ఎప్పుడైతే ప్రభుత్వం వచ్చిందో, ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేవలం నిజామాబాద్కి నన్ను రిస్ట్రిక్ట్ చేసిరో నేను పదే పదే చెప్పిన. ఆ తర్వాత కూడా ఎక్కడైతే రైతులకు బేడీలు వేసిరో, ఎప్పుడైతే అమరవీరులకు చేయాల్సినంత చేయలేదో, ఎక్కడైతే ఉద్యమకారులకు చేయాల్సినంత చేయలేదో, నేను జాగృతి జనం బాట పెట్టి బయటకు వచ్చిన రోజు ప్రత్యక్షంగా క్షమాపణ చెప్పి మరీ వచ్చు. ఎందుకంటే ఆ పాపంలో నాకు భాగస్వామ్యం ఉంటుంది. ఇవాళ సంతకాలు పెట్టినా పెట్టకున్నా చేసినా చేయకుండా నేను ఆ పార్టీలో ఉన్నా కాబట్టి ఆ టైంలో తీసుకున్న డెసిషన్స్లో ఏదో అంటారు కదా, తిలా పాపం తలా పిడికెడనా, అట్లా డెఫినెట్గా ఒక పక్షాన నిలబడి పనిచేసినప్పుడు గుడ్ డెసిషన్ అయినా బ్యాడ్ డెసిషన్ అయినా అలా ఉంటుంది భాగస్వామ్యం. ఇప్పుడు నేను అది చెరిపేస్తే చెడిపోతుంది అని చరిత్ర. పాయింట్ ఏంటంటే మనిషి అంటోడు చేసిన తప్పులు తెలుసుకొని ముందుకెళ్ళి క్షమాపణలు కోరి పని చేయాలి కన్స్ట్రక్టివ్గా. ఆ పని నేను చేసే ప్రయత్నం చేస్తున్నా. ఇక సక్సెస్ అవుతామా ఫెయిల్ అవుతామా, ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా చేయరా, భగవంతుని దయ. ఆ టైం విల్ ఓన్లీ ప్రూవ్.